నిరుద్యోగ యుద్ధం మొదలైంది. మళ్ళొకసారి యుద్ధం మొదలు పెడదామా? ఎందుకంటే గత టీఆర్ఎస్ గవర్నమెంట్ పైన యుద్ధం చేశాము. ఎందుకంటే ఉద్యోగాలు ఇవ్వలేదని. వాళ్ళు దొంగలంటే వీళ్ళు గజ దొంగలయ్యారు. ఇది ముమ్మాటికి వాస్తవం. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేవలం 5,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు తప్ప ఒక్క ఉద్యోగం ఎక్కువ లేదు. ముఖ్యమంత్రి గారు అబద్ధాలు చెప్తున్నారు. 60,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. 60,000 ఉద్యోగాలు ఎవరు అంటే దాంట్లో 50,000 ఉద్యోగాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఉద్యోగాలు. వాళ్ళకు 6 నెలల ముందు కనుక నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే, సంవత్సరం ముందు ఇచ్చారు, 6 నెలల ముందు కనుక నోటిఫికేషన్ ఇచ్చుంటే ఇవాళ వీళ్ళు 60,000 ఉద్యోగాలు ఇచ్చానే చెప్పుకునే అవకాశం వీళ్ళకు ఉండేది అంటే ఉండేది కాదు. వాళ్ళు లేట్ చేశారు కాబట్టి వీళ్ళు 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకుంటున్నారు. మరి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో నేను టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలనే మళ్ళీ నేను ఇస్తున్నానని చెప్పారు. ఒక్కలేనన్నా రాసుకున్నారు. ఎక్కడంటే యాడ రాయలేదు. దొంగ నీళ్ళు ఇచ్చారు. మమ్మల్ని వాళ్ళ రోడ్ల మీద తిప్పుతా ఉన్నారు. ఒకటే చెప్తున్నాం, ఇవాళ యుద్ధం మొదలు పెట్టినాం. రేపు స్థానిక సంస్థ ఎన్నికల నోటిఫికేషన్ లేదా, రేపు స్థానిక సంస్థల ఎన్నికలు లేదా, నోటిఫికేషన్ లేదా, మా నోటిఫికేషన్ ఇవ్వకపోతే 5,000 లక్షల మందితో ముట్టడి చేస్తాం. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే, ఉద్యోగం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే మీ నోటిఫికేషన్ ఇవ్వాలా. అప్పటి వరకు స్థానిక సంస్థ నోటిఫికేషన్ కనుక వస్తే ఎట్టి బస్సుల విద్యార్థుల మూకం. ఒకవేళ మీరు ఎన్నికల వేతమంటే ఊరేరే నిలుతాం, లైబ్రరీ వెళ్తాం, అన్ని జిల్లాలలో మీటింగ్ పెడతాం, టాంగ్ బండి పైన మరోసారి మిలియన్ మార్చి పెడతాం. విద్యార్థుల యొక్క దమ్ముంటే చూపిస్తాం, ఖచ్చితంగా ఇస్తాం. గత 10 రోజులుగా మన విద్యార్థులు జనార్దన్ గాని, ఇంద్ర గాని, అలాగే జియో నెంబర్ 46 విద్యార్థులు ఆకాశ్ గాని, శంకర్ గాని, కళ్యాణ్ గాని, ప్రత్యూష గాని, అస్మా గాని చాలా మంది విద్యార్థులంతా ఊరూరే తిరిగినాం, లైబ్రరీలు తిరిగినాం, వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ ఈ 10 రోజులుగా జరిగిన ప్రచారంలో నిరుద్యోగులని కాంగ్రెస్ గవర్నమెంట్ మోసం చేస్తుందని మన సోషల్ మీడియా దాన్ని వెరక చేసినాం. అయినా మేము ముందుకు పోతాం. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి ఏ ఒక్క కాంపిటీషన్ ఎగ్జామ్ రాయలే. బ్యాక్ డోర్ నుంచి ముఖ్యమంత్రి అయిందో, బ్యాక్ డోర్ నుంచి ముఖ్యమంత్రి అయినా కాలేదా? ఆయన చదువులో ఇంటర్మీడియట్, ఆయన చదువులో ఇంటర్మీడియట్, డిగ్రీ మొత్తం దొంగ చదువులే. దొంగ చదువు అయినటువంటి రేవంత్ రెడ్డికి విద్యార్థుల బాధలు తెలియవు. ఆయన ఎంతసేపు రియల్ ఎస్టేట్ వ్యాపారిగా డబ్బులు సంపాదించి కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు మేనేజ్మెంట్ చేసి పిసిసి అధ్యక్ష పదవిని 200 కోట్ల రూపాయలకు కొనుక్కొని మిగతా ఎమ్మెల్యేలు కొనుగోలు చేసి వాళ్ళ ముఖ్యమంత్రి అయిండు. ఆయనకు మనకు నిరుద్యోగుల బాధలు తెలుసా అంటే తెలియదు. అందుకే ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాల సాధన కోసం ఇవాళ మహాగర్జన పెట్టినాం. పోలీసులు ఏమంటారంటే అశోక్ సార్ వస్తే మేము అనుమతి ఇవ్వం, ఇందిరా పార్క్ పర్మిషన్ అని చెప్పేసి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న సాయంత్రం నుంచి వాళ్ళ వరకు నా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి, ఎక్కడ ఎక్కబోతారని చెప్పేసి పరిస్థితి వస్తుంది. ఎందుకు మేమన్నా దొంగలేనా? ఉద్యమకారులం, తెలంగాణ ఉద్యమం చేసేటువంటి వాళ్ళం. అశోక్ సార్ ఉద్యమకారుడే తేడా చెప్పండి, మీరు చెప్పండి. నికార్సుగా 4 ఏళ్లుగా ఉద్యమాలు చేస్తున్నాం. ప్రతి రోజు రోడ్డు మీద నిలబడి కొట్లాడుతున్నటువంటి అంశం ఈ అందరూ కూడా తెలుసు. కాబట్టి మీరందరూ మా వెంట నడవాలా. వేదిక మీద ఉన్న వాళ్ళందరూ మా వెంట నడిస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఖచ్చితంగా 15 రోజుల్లోగా జీపీలో ఉన్నటువంటి 7,404 ఉద్యోగాలు ఇవ్వాలా, ఇచ్చి తీరాలా. రెవెన్యూ మంత్రి గారు మీకు చదువు లేకపోతే, మీకు రెవెన్యూ వేసిన అవగాహన లేకపోతే, పాతలను తీసుకుంటారా కొత్తలు తీసుకుంటే అవగాహన లేకపోతే మాతో చర్చలు జరపండి. మేము చెప్తాం, మీకు సబ్జెక్టు నేర్పిస్తాం. ఖచ్చితంగా 15 రోజుల్లోగా 15,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలి. పోలీసు ఉద్యోగాలకు 3 ఏళ్ళు అవుతున్న పోలీసు ఉద్యోగాలు ఇచ్చి, గత టీఆర్ఎస్ గవర్నమెంట్ లో పోలీసు ఉద్యోగాలు 50,000 ఉద్యోగాలు నింపారు. మీరు అధికారంలోకి వచ్చినాక ఒక్క ఉద్యోగం నింపారు ఆ పోలీసు. కొంతమంది మధ్యవర్తులు ఇవాళ ఉన్నటువంటి బల్మూరు వెంకట్లాంటి వాళ్ళు ఏమంటారంటే గ్రూప్ 1 కోర్టులో కేసు అంటున్నారు. నీకేం అవగాహన ఉందా?
నీకు పీజీ అంటే తెలుసా, నీ గురుకుల ఉద్యోగం అంటే తెలుసా అంటే నీకు తెలియదు. కాబట్టి నువ్వు మాట్లాడకు, నీకు సబ్జెక్ట్ అవసరం లేదు. మైకు పెట్టుకుని ఏదో వెళ్ళుతున్నావు. గ్రూప్ వన్ కేసు ఉంటే, ఒక్క గ్రూప్ వన్ మీద కేసు ఉంటే 25 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. వాడిని ఎవరడ్డుకుంటున్నాడు? ఒక గ్రూప్ వన్ మీద కేసు ఉంటే గ్రూప్ 2 ఉంది, గ్రూప్ 3 ఉంది. అది పాత నోటిఫికేషన్లు, నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్లు కావు, నీ గవర్నమెంట్ నోటిఫికేషన్లు కావు. నువ్వు ఇచ్చిన దొంగ మాట 60,000 ఉద్యోగాలు అబద్ధం మాటలు మారుతున్నారు. ఖచ్చితంగా మేమేమంటున్నామంటే 20 రోజుల్లోగా మీకు డెడ్ లైన్ పెడుతున్నాం. ఇవాళ 20వ తారీఖు జూలై 10లోగా మీరు కనుక నోటిఫికేషన్ ఇవ్వకపోతే, స్థానిక సంస్థ ఎన్నికలు పోతే ఖచ్చితంగా మేము 1,00,000 మందితో నిరుద్యోగుల ముట్టడి చేస్తాం, మంత్రుల ముట్టడి చేస్తాం, ఎమ్మెల్యేల ముట్టడి చేస్తాం. పార్టీలకు అతీతంగా మీ ఎంత పెడతాం. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ప్రతి లైబ్రరీ ఇస్తాం. ఒక్కొక్క జిల్లాలో 10,000 మందితో మీటింగులు పెడతాం. నిరుద్యోగ ఉద్యోగం స్టార్ట్ అయింది. మరొకసారి అస్సాం గణపరిషత్తులాగా మేము మారితే, మేమే పార్టీలు పెడితే మీకు పుట్టగతులు ఉండవు. నిరుద్యోగులం అంటే ఏకం కావడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా ఏకమవుతాం. ఏ ఉద్యోగాలు ఇవ్వండి, ఏడెన్ని ఉద్యోగాలు ఇవ్వండి, అన్ని రకాల ఉద్యోగాలు ఇవ్వండి. గ్రూప్స్ ఉద్యోగాలు తక్షణమే ప్రకటించండి. మీరు ఎందుకు ఇస్తున్నారు? చేతగాని వాళ్ళు. మీకు అలా బడ్జెట్ తెలియదా? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నప్పుడు, 2 లక్షల ఉద్యోగాల ప్రణాళిక అన్నప్పుడు నీకు బడ్జెట్ గురించలేదా? ఏ శ్రేణిలో కూడా ముఖ్యమంత్రి అయినవా? నీవు నన్ను ఘోషణీయమంటున్నాడు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ఒక ప్రథమ పౌరుడు, రాష్ట్రం దివాళా తీసింది. ఇవాళ అన్ని రకాల బిజినెస్లు మొత్తం పడుతున్నాయి. ఎవరిని అడుగునా హోటల్ నడుస్తలేదు, కిరాణా షాప్ నడుస్తలేదు, రియల్ ఎస్టేట్ నడుస్తలేదు, ఆటో నడుస్తలేదు. ఒక బస్సులు మాత్రమే ఫ్రీ బస్సులు కాబట్టి బస్సులు నిండుతున్నాయి తప్ప ఏ ఒక్కడ ఆనందంగా లేడు. నీకు పరిపాలన చేత కాకపోతే రేవంత్ రెడ్డి, నీకు పరిపాలన హోదాలు లేదు, తక్షణమే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి అవగాహన వాళ్ళకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి. నువ్వు ఒక రెడ్డి అయితే కావచ్చు, నీకంటే దళితులు, నీకంటే సబ్జెక్ట్ ఎక్కువ వాళ్ళు చాలా మంది మంత్రులు ఉన్నారు. బీసీలకు ఎస్సీలకు ఏం పనికిరాని పదవులు ఇస్తావు. రెడ్డిల కాడ ఉన్నత పదవుల దగ్గర పెట్టుకొని వాళ్ళు ఆటలు ఆడుతున్నారు. కాబట్టి బీసీలంతా ఎస్సీలంతా ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి తక్షణమే మీకు డెడ్ లైన్ పెడుతున్న జూలై 10వ తారీఖులోగా మా నోటిఫికేషన్ల ప్రక్రియ మొదలు పెట్టకపోతే మీ అంత చూస్తాం. ఎన్ని కేసులు పెడితే పెట్టుకోండి. గత గవర్నమెంట్ 15 కేసులు పెట్టింది. నీకు ప్రజాపాలన అన్నట్టున్నావు, నా పైన 3 కేసులు పెట్టావు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నా పైన ₹1 కోటి పరామర్శ వేసింది. అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాల్యూ ఎంత అంటే కేవలం ₹1 కోటేనా? ఏమి ₹1 ఇచ్చేది పోతుంది. ₹1 అంటే 10 కోట్ల కన్నా ఇస్తానన్నా మేము కనీసం ఆనందంగా ఉండేవాళ్ళం. ₹1 వేసుకున్నాము. ఎందుకంటే మీ వాల్యూ అంతే ఉంది. కాబట్టి గ్రూప్ 1లో 200 ఉద్యోగాలు అమ్ముకున్నారని మాట్లాడితే మా పైన కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అందుకే డెడ్ లైన్ పెడుతున్నాం. వచ్చే జూలై 10లోగా, ఇవాళ జూన్ 20, జూలై 10లోగా ఉద్యోగాల నియామక ప్రక్రియ మొదలు పెట్టకపోతే తక్షణమే 7,400 జీపీ ఉద్యోగాలు ఇవ్వాలా, పోలీసు ఉద్యోగాలు ఇవ్వాలా, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించిన ప్రణాళిక మొదలు పెట్టాలా. డిఎస్సీ ఖాళీలు ఉన్నాయి, మోడల్ స్కూల్ ఖాళీలు ఉన్నాయి, అన్ని రకాల గురుకుల ఖాళీలు ఉన్నాయి. తక్షణమే 30,000 ఉద్యోగాలు విద్యా వ్యవస్థలో మొదలు పెట్టండి. దానికోసం యుద్ధం ప్రకటిస్తున్నాం. ఇవాళనే మొదలు పెట్టినాం. యుద్ధం మొదలైన అంశాన్ని అర్థం చేసుకుని ఒక ప్రయత్నం చేసిన కోరుతాను.